25/10 అంటే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, పాయింట్ 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 2.5. నెక్స్ట్ 25/100 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. పాయింట్ ఇక్కడ ఉంది, 2 డిజిట్స్ మూవ్ అవుతుంది అంటే 0.25. 25/1000 అంటే 3 డిజిట్స్ మూవ్ అవ్వాలి కదా, 0.025. 10.5/10 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే 1.05. 1.05/100 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, 1 2 అంటే 0.0105. మరి 1000 కదా, ఎన్ని డిజిట్స్ మూవ్ అవ్వాలి, 3. 1 2 3 0.0000105.